హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో మేరా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి క్రికెట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో తెలంగాణలోని పలు జిల్లాల నుండి 21 టీంలు పాల్గొంటున్నాయి. ఈ పోటీలు 2 రోజుల పాటు జరగనున్నాయని, విజేతలకు ప్రైజ్ మనీతో బహుమతులను అందజేస్తామని టోర్నమెంట్ నిర్వాహకులు వెల్లడించారు. మా యొక్క యువకులు మేరా యువకులు గత సంవత్సరము ఈ సంవత్సరము క్రికెట్ లీగ్ను నిర్వహిస్తున్నారు. ఇది మా కులానికే గర్వకారణం. మా మేరు యువత ఇదే విధంగా ముందుకు పోవాలని, ఈ వీళ్లకు మా మేరు పెద్దలందరూ కూడా, మా మేరు కులస్తులమందరం కూడా వీళ్లకు వెన్నంటి ఉంటాం అని తెలియజేస్తేందుకు నేను చాలా సంతోషం. యొక్క మేరు ఉనికిని తెలియజేస్తున్నందుకు వీళ్ళని చాలా నేను అభినందిస్తున్నా. వీళ్ళు ఇక ముందు కూడా ప్రతి సంవత్సరము వీళ్ళు ఇదే విధంగా ఇంకా విస్తృత స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి 33 జిల్లాల యువకులందరినీ కూడా ఏకత్రితం చేసి వాళ్ళ మధ్యలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తే వాళ్ళకి అన్ని విధాల ఆర్థికంగా కూడా నేను ముందుండి వీళ్ళని ప్రోత్సహిస్తానని ఈ సందర్భంగా వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర మేరు సంఘం కూడా మన యొక్క పిల్లలు చేసే ఈ యొక్క మహత్తరమైనటువంటి టోర్నమెంటును చూసి గర్వించాలని, వాళ్ళందరి సహకారం, యావత్ మేరుకుల సహకారం కూడా మా పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వాలని మా కులాన్ని కూడా నేను అభ్యర్థిస్తూ వీళ్ళని ప్రోత్సహిస్తూ వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.